హలో శైలేంద్ర కోతలు వస్తాయి అంటే నాకంటే ముందు వచ్చేసినావా నీకు కూడా నాకంటే చాలా మా మామ చాలా వేసాలు పిలిపించాడు మా మామ ఏం చేసేది ఎటు పక్క ఉండవే ఒంగిరా బిడ్డ ఏమైతుంది ఇంకోండిరా చెప్పలే అప్పుడే చెప్పలే ఎటు పక్కుంటావా కుడి వైపున పోయి వడం పైన ఎడం వైపున మళ్ళీ తగ్గుతుంది కదా వంకోడి వైపు తిరిగా ఎడం వైపున పుట్టో అబ్బా నా దగ్గర నేనే లంచగొండిని నా దగ్గర లంచగొండిదాను నువ్వు ఒకటే అబ్బా అందుకేనా ఇల్లు తెచ్చినావా కాదు కొంచెం పోతే నీ ప్రాణం ఇచ్చేస్తావు ఆయనకే నా ప్రాణం కాదు మొత్తం నీకే ఇచ్చేస్తాను దెబ్బతో పోనా పులుగు పులుగు జవ్వాది పుష్పాలు లబలబాలు లబలబాలంటే తెలుదా నీకు నోట్లోకి బైక్ కిందకి వేసుకుంటే తప్ప 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 అని కొడతా ఉంటాయి మైసూరు పాకు మైసూరు పాకు మీ అక్కకి ఇచ్చాయా ఆ పిల్లకాయలు పిల్లకాయలు అన్ని తెచ్చిన జిప్పు తీసినా జిప్పు తీసేదా అన్ని తీసేది తెచ్చేస్తున్నా పరిమళ గంధాలు పూసుకుంటున్నా చెయ్యండి ఫలాలు భజిస్తున్నా పూలు పుష్పాలు తెచ్చి మల్లెపూలు తెచ్చి బాగున్నాయా ఇక ఊరికే కాలహర నేల ఒకసారి ముట్టుకొని సరే నేను అట్లనే ఎప్పుడెప్పుడైనా చూడద్దా చూసేది ఇంకా ఉండాలా వద్దా శైలేంద్ర నీ అంగాలను బట్టి చూడ మేకలు దొక్కిన పండుగలే ఉన్నాయి
ఏమి కారణం అన్నయ్య, ఆ, ఎక్కడికంట? ఆ, శరీరం ప్రయోగం చేస్తే ఆ. నా శరీరం బండబారిపోయింది అన్నయ్య. మరి ఆ కూర్చొనితో చాలు బిడ్డ కరగలే బుద్ధి, ఆమె ఈ గంట కరగలాంటి ఏం చేయాలి నేను శాస్త్రము చదివేస్తున్నాడు. సరస్సు బుద్ధిలా ఆ. నేను ఆడవాళ్ళు కొట్టేలేదు అయితే ఆమె ప్రేమ ఉన్నదన్నయ్య. అయితే అవి రావాలంటే మీ వంశాచార ప్రకారం సరస్సు బుద్ధి లేచిందే లేచిందే. వేస్తేనేనా అవును. వేస్తేనే కుదిరేది నిజమే. సరేలే, ఎక్కువ గట్ల కళ్ళు మూసుకొని వేసేస్తే ఇక నా పని కాదు కదా. అయ్యో, ఏయ్, ఏను సరే శవబలు ఉంటున్నావు. కాదు ఏమి కొంచెం రాలేదు ఏమి నేనేమో గుద్దిందో గుద్దితే మళ్ళీ నాకు పనికి రాకుండా అయిపోతావు అనుకుంటున్నా ఆ, సరే గుద్దుతా రాసుకో. రాసుకో. ఏయ్, ఏయ్, ఏయ్. ఏమన్నయ్య? నాపై ప్రేమ కలిగిందా? సైలేంద్రే నీకేమో ఎక్కడిదే? నాకు తెలియదు. ఇప్పుడు కాదు ఎప్పుడైనా చూసుకుంటా. అన్నయ్య, సరే ఇంక లేదు చెప్తున్నాను. లేదు నాకు చల్లగా అయిపోయా. అయిపోయింది ఇక. నీకెప్పుడు ఎగబడినా నాకు దిగబడి దిగుబడిపోతే అయితే అంటే ఆడవాళ్ళు